నీ ప్రార్థన ప్రభువు విన్నాడు. నీ భార్య ఎలీజబెతుకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి యోహాను అని పేరు పెట్టు. అతడు ప్రభువు ఎదుట గొప్పవాడై పరిశుద్ధాత్మతో నిండినవాడై ఉంటాడు. ఇది ఎలా సాధ్యం? నేను వృద్ధుణ్ణి, ఎలిజబెత్ కూడా గర్భం దాల్చే వయసులో లేదు. నా మాటలు నీవు నమ్మలేదు కాబట్టి ఇదంతా నిజమయ్యే వరకు నీవు మౌనివై ఉంటావు. జకరియా తిరిగి వచ్చినప్పుడు అతను మాట్లాడలేకపోయాడు. కానీ తన చేతుల సంకేతాలతో జరిగిన ప్రతిదాన్ని నాకు వివరించాడు. ఆ తర్వాత దేవదూత చెప్పినట్లుగానే ప్రభు నా గర్భాన్ని తెరిచాడు. అలా బాప్తిసమిచ్చు యోహాను జన్మించాడు. ప్రవచనం నెరవేరింది. ప్రభువుకు మార్గం సిద్ధం చేయడానికి ఎన్నుకోబడిన వాడు పుట్టాడు.